Hello everyone, welcome to today's video lecture. In this video lecture, we are going to deal with different type of fuel cells which were remaining in our R20 regulation syllabus. Previously, we discussed about hydrogen oxygen fuel cell. I'll start with that one and I will mention those disadvantages of that cell and then we will enter the subject. Okay, right. మనం ప్రీవియస్ క్లాస్లో H2-O2 ఫ్యూయల్ సెల్ అనే దాన్ని నేర్చుకున్నామండి అదండి. ఈ ఫ్యూయల్ సెల్ గురించి నేర్చుకున్నప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి విషయాలు ఏమిటి అంటే దీనిలో ఏదో ఒక పాలిమర్ ఎలక్ట్రోలైట్ మెంబ్రేన్ ఉంటుందని, ఈ పాలిమర్ ఎలక్ట్రోలైట్ మెంబ్రేన్కి ఇలా ప్లాటినం ఎలక్ట్రోడ్స్ ఇస్తారని, ఈ ప్లాటినం ఎలక్ట్రోడ్స్ మీదకి ఒకవైపు నుంచి ఇలాగా హైడ్రోజన్ గ్యాస్ని మనం పాస్ చేస్తామని, పాస్ చేసినటువంటి హైడ్రోజన్ గ్యాస్ దీనిలోకి వెళ్ళేసరికి ఏమవుతుంది అంటే ఏదైనా మన లోడ్ గనక ఇచ్చినట్లయితే ఆ లోడ్ లోపలికి ఎలక్ట్రాన్లు పంపిస్తుందని, ఆ ఎలక్ట్రాన్లు పంపించేటటువంటి క్రమంలో ఇది H+ అయాన్లుగా బ్రేక్ అవుతుందని, ఇటువైపు పక్క నుంచి చూసినట్లయితే ఆక్సిజన్ని మనం సప్లై చేస్తామని మాట్లాడుకున్నాం కదండి. ఆక్సిజన్ సప్లై చేస్తాం, ఓ రియాక్షన్ జరుగుతుంది, రియాక్షన్ జరిగినప్పుడు దానిలో వాటర్ ఏర్పడుతుంది అని మాట్లాడుకున్నాం. అయితే దీనికి కొన్ని డిసడ్వాంటేజెస్ చెప్పాం. ఏమిటి చెప్పినటువంటి డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఇది ప్లాటినంను తీసుకున్నారు, ఈ ప్లాటినం అనేటటువంటి దాన్ని అలా తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే దాని యొక్క కాస్ట్ పెరుగుతుంది, అలాగే దాని యొక్క ఎఫిషియన్సీ అనేటటువంటిది మనం పంపించినటువంటి హైడ్రోజన్లో గనక కార్బన్ మోనాక్సైడ్ కనుక ప్రెజెంట్ అయి ఉన్నట్లయితే ఆ కార్బన్ మోనాక్సైడ్ ఈ ప్లాటినం అనేటటువంటి కెటలిస్ట్ యొక్క కెటలైటిక్ యాక్టివిటీని తగ్గించేస్తుంది అని అనుకున్నాం. ఎందుకు కార్బన్ మోనాక్సైడ్ ఉంటుంది ఏంటంటే ఈ హైడ్రోజన్ గ్యాస్ని మనం తీసుకునేటప్పుడు న్యాచురల్ గ్యాసెస్ని కానీ లేదంటే ఇలాంటి వాటర్ గ్యాసెస్ని కానీ మన ఫాసిల్ ఫ్యూయల్స్లోంచి వచ్చినటువంటి గ్యాసెస్ని కానీ బొగ్గును మండిస్తే దాని మీద నీళ్లు వేసినట్లయితే వచ్చే వాటర్ గ్యాస్ లాంటివి కానీ ఇలాంటి వాటిల్లోంచి మనం ఎక్కువగా పొందుతూ ఉంటాం. బాగా ఎక్కువగా అయితే నేచురల్ గ్యాస్లో దొరుకుతుంటుంది మనకి. ఇది ఇలా తీసుకుని వచ్చినప్పుడు దానిలో కంటామినేషన్ ఉండేటటువంటి అవకాశం ఉందని అనుకున్నాం. ఏమి కంటామినేషను? కార్బన్ మోనాక్సైడ్ యొక్క కంటామినేషన్ ఉండే అవకాశం ఉంది అని అనుకున్నాం. సో ఇలా వచ్చినప్పుడు దీనికి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్న ఉద్దేశంతో, అంతేగాని దీనిలో ఇంకో ప్రాబ్లం ఉంది ఏంటంటే హైడ్రోజన్ గ్యాస్ హైలీ ఇన్ఫ్లేమబుల్ అని అనుకున్నాం. చాలా ఫాస్ట్గా అది ఫైర్ని క్యాచ్ చేసేస్తుంది అని చెప్పేసి మాట్లాడుకున్నాం. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పేసి ఈ హైడ్రోజన్ ఆక్సిజన్ ఫ్యూయల్ సెల్ యొక్క డిజైన్ని వేరొక రకంగా మార్చారు. అలా చాలా రకాలు మారుస్తూ ఉన్నారు, ఇంకా నడుస్తూ ఉంది రీసెర్చ్. దానిలో మనకు సిలబస్లో ఇచ్చినటువంటిది ఏంటి అంటే దీని తర్వాత మనం చెప్పుకోవాల్సినటువంటి సెల్ CH3OH అంటే మిథనాల్ O2 ఆక్సిజన్ ఫ్యూయల్ సెల్. దీని గురించి మాట్లాడాలండి. మెథనాల్ ఆక్సిజన్ ఫ్యూయల్ సెల్ దాని గురించి మనం మాట్లాడతాము. మెథనాల్ ఆక్సిజన్ ఫ్యూయల్ సెల్ కూడా ఇలాగే ఉంటుంది ఇంచుమించుగా. అంటే మెథనాల్ ఆక్సిజన్ ఫ్యూయల్ సెల్ని ఇలా కూడా అంటారండి, డైరెక్ట్ మెథనాల్ ఆక్సిజన్ ఫ్యూయల్ సెల్ DMFC అని అంటారు. ఈ సెల్ అని కూడా ఇస్తారు ఎగ్జామినేషన్స్లో ఇచ్చేటప్పుడు. దీని యొక్క నిర్మాణం ఎలా ఉంటుంది అంటే ఈ డయాగ్రామ్ నేను వేసాను కదా, ఇలాగే ఉంటుంది దాని యొక్క నిర్మాణం కూడా, చేంజ్ ఏమి ఉండదు దీంట్లో. ఏంటి చేంజ్ ఉండేటటువంటిది ఏంటంటే ఈ హైడ్రోజన్తో మనకి ఇబ్బందులు వస్తున్నాయి అన్న ఉద్దేశంతో ఈ హైడ్రోజన్ని తీసేస్తాం, ఆ ప్లేస్లో తీసేసి దీని లోపలికి CH3OH అంటే మిథైల్ ఆల్కహాల్ విత్ స్టీమ్ అంటే కొంచెం వాటర్తో కలిపి పంపిస్తాం. స్టీమ్తో కలిపి మెథనాల్ని దాని లోపలికి ఇలాగా మనం పంపిస్తాము. పంపించినప్పుడు మనకి ఇక్కడ ఎవరు కావాలండి? జస్ట్ H+ అయాన్లు కావాలి అంతే, ఇంకేం అవసరం లేదు. H+ అయాన్లు ఉంటే చాలు, అవి అవతల పక్కకి ట్రాన్స్ఫర్ అయిపోతాయని మనం మాట్లాడుకున్నాం కదా. సో ఈ మెథనాల్ నుంచి మనం H+ అయాన్లు తీసుకొస్తాం. అంటే హైడ్రోజన్ ముట్టుకోకుండా మెథనాల్ని తీసుకొస్తాం. మెథనాల్ అంటే లిక్విడ్, మనం ప్యూరెస్ట్ ఫామ్లో దాన్ని హ్యాపీగా పొందవచ్చు. అలా పొందినటువంటి ఆ లిక్విడ్ని స్టీమ్తో కలిపి లోపలికి పంపిస్తే ఏ కెమికల్ రియాక్షన్స్ మనకు జరుగుతాయి? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మనం దీన్ని కనుక మాట్లాడామంటే మనసులో ఒకటి పెట్టుకోండి, 6 H+ అయాన్లు వస్తాయి అని గుర్తుపెట్టుకోండి చాలు, ఇంకేం అక్కర్లే. రియాక్షన్స్ ఆటోమేటిక్గా అవే వచ్చేస్తాయి. సో 6 H+ అయాన్లు వస్తాయని చెప్పేసి మనం మనసులో పెట్టుకున్నాం అనుకోండి, ఏం జరుగుతుంది దీంట్లో? రియాక్షన్ ఎట్ యానోడ్,
యానోడ్ దగ్గర రియాక్షన్స్ ఏం జరుగుతాయి అని అన్నాం అనుకో, CH3OH ప్లస్ ఎవరిని కలిపావు దానికి, H2O వాటర్ని కలిపావు. కలిపితే నేను ఏం మాట్లాడాను, 6 H+ అయాన్లు వస్తాయి అని అన్నాను. 6 H+ అయాన్లు వస్తాయి అని అంటే ఆటోమేటిక్గా 6 ఎలక్ట్రాన్లు కూడా బయటకు వస్తాయి, అంతేనండి. సో ఇక్కడ ఏమవుతుంది, ప్లస్ 6 ఎలక్ట్రాన్స్, 6 ఎలక్ట్రాన్లు బయటకు వచ్చాయి. మరి మధ్యలో ఇక మిగిలిపోయినవి ఏంటో చూడు. ఇక్కడ చూడు 3 హైడ్రోజన్లు, 1 హైడ్రోజన్ 4, ఇక 4కి 2 కలిపితే 6. సో 6 Hలు బయటకు వచ్చేసినాయి. 6 ఎలక్ట్రాన్లు వేస్తావు బ్యాలెన్స్ చేయడం కోసం అని. సో ఇంకా మిగిలిపోయిన వాళ్ళు ఎవరండి ఇందులో, COO కదా మిగిలిపోయింది. అంటే ఈ ప్లేస్లో ఏమొస్తుందంటే CO2 బయటకు వస్తుంది. అంటే దీని లోపలికి మనం CH3OH ప్లస్ స్టీమ్ అనేటటువంటి దీని లోపల గనక మనం పంపించినట్లయితే ఇక్కడ తీసుకున్నటువంటి ఈ ప్లాటినం ఎలక్ట్రోడ్ని అలా దాటి వెళ్ళేసరికి ఇలా ఈ ప్లేస్లోకి రాగానే ఏమవుతుంది, CH3OH ఈ ప్లేస్లోకి రాగానే ఎన్ని H+ అయాన్లు వస్తున్నాయండి, 1 2 3 4 5 6 ఎన్ని వచ్చినాయండి H+ అయాన్లు, 6 H+ అయాన్లు వచ్చినాయి. సో ఈ 6 H+ అయాన్లు అవతల పక్క ఆక్సిజన్ వైపుకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఈ వైర్లోంచి ఎన్ని ఎలక్ట్రాన్లు అటువైపుకి ట్రాన్స్ఫర్ అయిపోతాయంటే 6 ఎలక్ట్రాన్లు అటువైపు పక్కకి ట్రాన్స్ఫర్ అయిపోయినాయి. అంటే ఈ ప్లేస్లో ఇప్పుడు ఇక్కడ ఈ ప్లాటినం ఎలక్ట్రోడ్ దగ్గర ఎవరున్నారంటే 6 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. 6 ఎలక్ట్రాన్లు కనబడుతుంటే వెంటనే ఏం చేస్తుంది, ఆక్సిజన్ ఎలక్ట్రాన్లు కావాలి కదా, ఆక్సిజన్కి తక్కువ దాని దగ్గరికి వచ్చేస్తుంది 6 ఎలక్ట్రాన్ల కోసం అని చెప్పేసి. అంటే ఏం జరుగుతుందంటే రియాక్షన్ ఆలోచించు. ఎక్కడ జరిగే రియాక్షన్ అంటే ఎట్ క్యాథోడ్ దగ్గర జరిగేటటువంటి రియాక్షన్ ఏమిటి అని అన్నాం అనుకోండి. క్యాథోడ్ దగ్గర జరిగేటువంటి రియాక్షన్లోకి వచ్చినట్లయితే దీంట్లో ఇటువైపు పక్క నుంచి 6 H+ అయాన్లు వచ్చినాయి కాబట్టి 6 H+ అయాన్లు, 6 ఎలక్ట్రాన్లు ఇక్కడ ఉన్నాయి కాబట్టి 6 ఎలక్ట్రాన్లు, అటువైపు నుంచి ఎన్ని ఆక్సిజన్లు కావాలి, 1 ఆక్సిజన్కి 2 ఎలక్ట్రాన్లు కావాలి. ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి, 6 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. అంటే ఎన్ని ఆక్సిజన్స్ కావాలి, 3 ఆక్సిజన్స్ కావాలి. ఇదేనండి, మనకి 3 ఆక్సిజన్లు కావాలి. 3 ఆక్సిజన్లు అంటే నువ్వు ఎలా వేయచ్చు, 3/2O2 అని వేసుకోవచ్చు. ఎందుకంటే ఈ 2 క్యాన్సిల్ అయిపోతే 3 ఆక్సిజన్లను గుర్తుపెట్టుకోమని చెప్పాను నేను ప్రీవియస్ క్లాస్లో కూడా. సో ఇప్పుడు 6 Hలు 3 Oలు కలిపితే ఏమవుతుందండి, 3H2O అవుతుంది. దట్స్ ఆల్, అంతే రియాక్షన్. చూసారా ఎంత ఈజీనో మనం కెమికల్ రియాక్షన్ గుర్తుపెట్టుకోవటం. ప్రాసెస్ తెలిస్తే చాలా ఈజీ. సార్ మరి ఇక్కడ ఇలా వేశారు కదా, ఇలా వేసినప్పుడు 6 H+ గురించి మీరు బాగానే మాట్లాడారు, మరి CO2 గురించి మీరు ఏం మాట్లాడలేదండి అంటే ఇక్కడ ఇలా బయటికి CO2 బయటకు వచ్చేస్తుంది, అదేనమ్మా. సో ఇలా మనం మెథనాల్ ఆక్సిజన్ ఫ్యూయల్ సెల్ని కూడా మనం యూస్ చేసుకోవచ్చు, ఎలక్ట్రిసిటీని పొందవచ్చు, దానిలో కూడా మనకి వాటర్ బయటికి వస్తుంది. సార్ అలా అయితే ఇప్పుడు మనం దీన్ని వాడుకుంటే మనకి సరిపోతుందా అంటే ఈ మెథనాల్ ఆక్సిజన్ ఫ్యూయల్ సెల్ అనేది వాడుకుంటే సరిపోతుందా అంటే దీనిలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీరు గమనించి ఉంటే కనుక. ఏంటి దీనిలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ రిలీజ్ చేసేటటువంటి ఈ కార్బన్ డయాక్సైడ్ అనేటటువంటిది ఒక గ్రీన్ హౌస్ గ్యాస్. సో ఈ కార్బన్ డయాక్సైడ్ అనేటటువంటిది గ్రీన్ హౌస్ గ్యాస్ బయటకు వస్తుంది, పాయిజనస్ కాదు. కాకపోతే ఏంటంటే అది మనం జనరల్గా డిజైరబుల్ అయితే కాదు. అంతేకాకుండా ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఈ పాలిమర్ ఎలక్ట్రోలైట్ మెంబ్రేన్ అనేటటువంటి దానికి కనుక మనం గ్యాసెస్ని కాకుండా ఇలా లిక్విడ్స్ని తీసుకెళ్ళి తగిలించామనుకోండి, ఆ లిక్విడ్స్ దానికి అంటుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ మెథైల్ ఆల్కహాల్ కొంచెం అవతల పక్కకి క్రాస్ అవ్వచ్చు, ఇది అవతల పక్కకి కొంచెం క్రాస్ అయిపోవచ్చు, దాన్ని మెథనాల్ క్రాస్ ఓవర్ అని అంటారు. ఈ మెథనాల్ కనుక అవతల పక్క అలా క్రాస్ అయిపోయింది అనుకోండి, అది అప్పుడు మనకు ఫ్యూయల్గా తీసుకుని వేస్ట్ అవుతుంది. అంటే అంతా క్రాస్ అవ్వదు, కొంత పార్ట్ క్రాస్ అయిపోయిన అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో వేస్ట్గా ఎనర్జీ మనం పోగొట్టుకున్నట్టు. కొంత మెథైల్ ఆల్కహాల్ అవతల పక్క వెళ్ళిపోతే ఉపయోగం ఏంటి, మెథైల్ ఆల్కహాల్తో ఆక్సిజన్ ఏమి రియాక్ట్ అవ్వదు. ఆక్సిజన్ ఎవరితో రియాక్ట్ అవుతుంది అంటే ఎలక్ట్రాన్ల కోసం వచ్చి రియాక్ట్ అవుతుంది. ఇజ్ దట్ క్లియర్? కాబట్టి ఇలా మనం వాడే దాంట్లో అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయితే దీని యొక్క వోల్టేజ్ వచ్చి నాకు గుర్తున్నంత వరకు 1.2 volts ఎలక్ట్రిసిటీని ఇది మనకు జనరేట్ చేస్తుంది. ఇది కూడా ఇలా కూడా వేసేద్దాం, ఎందుకంటే ఇలా జరిగినప్పుడు రియాక్షన్లో వాటర్ వస్తుంది అని అనుకున్నాం కాబట్టి ఇలా నేను లాస్ట్ క్లాస్లో కూడా చూపించాను కాబట్టి దాన్ని వేస్తున్నాను.
ఇలా మనకు వాటర్ బయటకు వస్తాయి. ఇస్ దట్ క్లియర్? అర్థమైనట్టేనండి. సో ఇలా ఉన్నటువంటి దాన్ని చూసి సైంటిస్టులు ఏమనుకున్నారంటే మనకు కావాల్సింది H+ అయాన్లు. H+ అయాన్లుగా మనం ఏం చేసాం, మెథైల్ ఆల్కహాల్ని తీసుకొచ్చి యూస్ చేసాం. మెథైల్ ఆల్కహాల్ని నువ్వు గమనించినా కూడా దానిలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. మెథైల్ ఆల్కహాల్ కూడా ఎక్కువగా ఫైర్ క్యాచింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఆల్కహాల్ అంటే తెలిసింది మీ అందరికి కూడా. అలాగే ఈ క్రాస్ ఓవర్స్ జరగచ్చు. దీన్ని మనం పూర్తిగా నమ్మలేం, బయటకి ఎంత పవర్ని ప్రొడ్యూస్ చేయగలని 100% మనం నమ్మలేం, ఎందుకంటే క్రాస్ ఓవర్స్ ఉన్నాయి కాబట్టి. దీని ఎఫిషియన్సీ స్లోగా తగ్గుతూ ఉండొచ్చు, అంటే ఫ్లక్చుయేషన్స్ మనకు దానిలో వస్తూ ఉండొచ్చు. కాబట్టి ఇలా కాకుండా వేరొక సెల్ని దేన్నన్నా మనం కన్స్ట్రక్ట్ చేద్దాము అని చెప్పేసి ఆలోచించి వాళ్ళు దీని తర్వాత దేన్ని కన్స్ట్రక్షన్ చేశారంటే ఫాస్ఫారిక్ యాసిడ్ ఫ్యూయల్ సెల్ని కన్స్ట్రక్ట్ చేశారు. సో దీన్ని మనం రాయండి ఎగ్జామినేషన్లో అని అన్నారు అనుకోండి, సింపుల్ పాయింట్సే కాబట్టి మీరు రాసుకోవచ్చు. ఇంతకుముందు రాసుకున్నట్టుగా ఇట్ కంటైన్స్ పాలిమర్ ఎలక్ట్రోలైట్ మెంబ్రెయిన్ అండ్ విచ్ ఈస్ కనెక్టెడ్ టు ప్లాటినం ఎలక్ట్రోడ్ at anode methyl alcohol and steamer produced or passed on to the platinum electrode at cathode oxygen is passed అని ఇలా మీరు రాసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది, సింపుల్గా రాసేయచ్చు. దీని గురించి రాసేదాని గురించి అంత కష్టపడాల్సిన పని లేదు, ఎందుకంటే మనం ప్రీవియస్ క్లాస్లో దాని గురించి కొంచెం డిస్కస్ చేసాం ఎలా ఈజీగా దీన్ని మనం రాయొచ్చు అని. డిసడ్వాంటేజెస్ రాసేటప్పుడు మెథైల్ ఆల్కహాల్ క్రాస్ అవ్వచ్చు, దాన్ని మెథనాల్ క్రాస్ ఓవర్ అని చెప్పేసి పేరుతోటి పిలుస్తారు. అందువల్ల మనకు వేస్ట్గా అయిపోతూ ఉండొచ్చు ఎనర్జీ అనేటటువంటిది. దీనిలో గ్రీన్ హౌస్ గ్యాస్ అనేటువంటి కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ అవుతుంది. అంతేకాకుండా దీనిలో కూడా మనం ఏం వాడుతున్నాం, ప్లాటినం ఎలక్ట్రోడ్ వాడుతున్నాం కాబట్టి దీని యొక్క కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. దాన్ని మనం తగ్గించలేకపోయాం. అంటే హైడ్రోజన్ ఆక్సిజన్ ఫ్యూయల్ సెల్ నుంచి దీనిలోకి వచ్చేసరికి కాస్ట్ ఏమైనా తగ్గుతుందంటే ఆ కాస్ట్ని తగ్గించలేకపోయాం. జస్ట్ మనం ఏం చేయగలిగామంటే ఇక్కడ ప్లాటినం అనేటటువంటిది ఈజీగా పాయిజనస్గా మారిపోతుంది. అంటే నా ఉద్దేశం ఈజీగా డీయాక్టివేట్ అయిపోతుంది. ఎవరి వల్ల? కార్బన్ మోనాక్సైడ్ వల్ల డీయాక్టివేట్ అవుతుంది. అలా అవ్వకుండా మనం దాన్ని ఆపగలిగేటువంటి ప్రయత్నం కొంతవరకు చేయగలిగాము. ఎందుకంటే ఇలా వేసేటప్పుడు దీని లోపల కార్బన్ మోనాక్సైడ్లు ఏం లేవు, డైరెక్ట్గా మెథైల్ ఆల్కహాల్ ఉంది కాబట్టి. ఇస్ దట్ క్లియర్? దీని తర్వాత డెవలప్మెంట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకేనా అండి? ఇప్పుడు మనం ఫాస్ఫారిక్ యాసిడ్ ఫ్యూయల్ సెల్ గురించి నేర్చుకుందాం. ఫాస్ఫారిక్ యాసిడ్ ఫ్యూయల్ సెల్. ఫాస్ఫారిక్ యాసిడ్ ఫ్యూయల్ సెల్ని ఒక్కొక్కసారి ఎగ్జామినేషన్లో PAFC అని కూడా ఇవ్వచ్చండి. ఎలా ఇచ్చినా అదే, అంటే దీనిలో ఉన్న మొదటి లెటర్స్ తీసుకున్నారు PAFC, ఫాస్ఫారిక్ యాసిడ్ ఫ్యూయల్ సెల్. మనం ఇందాక మాట్లాడుకున్నటువంటి డిసడ్వాంటేజెస్ని ఓవర్కమ్ చేసేటటువంటి క్రమంలో వీళ్ళు ఎలక్ట్రోలైట్ దగ్గర నుంచి ఈ క్యాథోడ్ యానోడ్ దగ్గర నుంచి అన్నిటిని మార్చేటటువంటి ప్రయత్నం చేశారు. అంటే నా ఉద్దేశం ఈ ప్లేస్లో మనం ఇందాక ఇలా రాసుకున్నాం కదా ఒక ఎలక్ట్రోలైట్ PEM అని రాసుకున్నాం కదా, మనం రాసుకున్నటువంటి ఎలక్ట్రోలైట్ ఇందాక. అది కాకుండా దీనిలో ఏం చేస్తారంటే ఫాస్ఫారిక్ యాసిడ్ ఇన్ సిలికాన్ కార్బైడ్ మ్యాట్రిక్స్. సిలికాన్ కార్బైడ్ మ్యాట్రిక్స్లో ఫాస్ఫారిక్ యాసిడ్ని నింపేశారండి. మీ అందరికి తెలుసు అనుకుంటున్నాను నేను ఫాస్ఫారిక్ యాసిడ్ అంటే ఏంటని. ఫాస్ఫారిక్ యాసిడ్ అంటే H3PO4, దీన్ని ఫాస్ఫారిక్ యాసిడ్ అని అంటాం. మన సల్ఫ్యూరిక్ యాసిడ్ లాగానే ఉంటుంది, దానిలో H+ అయాన్లు ఉంటాయి. సో ఫాస్ఫారిక్ యాసిడ్ని తీసుకున్నారు, దేంట్లో? సిలికాన్ కార్బైడ్ మ్యాట్రిక్స్లో తీసుకున్నారు. సిలికాన్ కార్బైడ్ మ్యాట్రిక్స్లో ఒక జెల్ టైప్లో లాగా పట్టేసి ఉంటుంది మొత్తం ఫాస్ఫారిక్ యాసిడ్. అంటే తేనె పట్టులో ఎలా అయితే తేనె దాంట్లో ఉంటుందో, తేనె లిక్విడే కానీ అందులో వెళ్ళిపోయి ఒక మెటీరియల్లో బ్లాక్ అయిపోయినట్టుగా ఉంటుందో, అలా ఈ సిలికాన్ కార్బైడ్ యొక్క మ్యాట్రిక్స్లో ఫాస్ఫారిక్ యాసిడ్ నింపేశారు. అంటే ఇప్పుడు H+ అయాన్స్ ఏవైతే నువ్వు ఇవ్వాలి అంటే హైడ్రోజన్ ఇవ్వాలి లేదా మెథైల్ ఆల్కహాల్ ఇవ్వాలి అని ఇందాక మనం క్లాస్లో నేర్చుకున్నామో, అటువంటి H+ అయాన్స్ ఆల్రెడీ దీంట్లో ఉన్నాయి ఫాస్ఫారిక్ యాసిడ్లో. దాన్ని తీసుకున్నారు. తీసుకుని ఈ ప్లేస్లో ఎలక్ట్రోడ్ని పెట్టారు. ఇందాక మనం ప్లాటినం ఎలక్ట్రోడ్ తీసుకున్నాం కదండి, అదే ప్లాటినంని వీళ్ళు వేరొక రకంగా ఉండేలాగా తీసుకున్నారు. ఎలా తీసుకున్నారంటే ఈ ప్లేస్లో తీసుకునేటువంటి ప్లాటినం ఇలా రాస్తున్నాను, టెఫ్లాన్ బాండెడ్ పౌడర్డ్ ప్లాటినం ఇన్ గ్రాఫైట్ క్లాత్
అంటే ఏం చేశారు అంటే ఇది అదే ఇది కూడా అదే రెండు అదే అంటే ఏం చేశారు సార్ ఇక్కడ కూడా మరి మీరు ప్లాటినంని యూజ్ చేశారు కదా యూజ్ చేసాము నో డౌట్ ఎట్ ఆల్ కాకపోతే ప్లాటినంని పౌడర్డ్ స్టేట్లో యూజ్ చేస్తారు పౌడర్డ్ స్టేట్ అంటే ఏంటి సపోజ్ నేను ఇలా ఒక ప్లాటినం రాడ్ని మీరు తీసుకోవాలి అని అన్నాను అనుకోండి ఇందా మాట్లాడినటువంటి సెల్స్లో ఇలా ఒక ప్లాటినం రాడ్ని తీసుకోండి అన్నాను అనుకోండి ఈ ప్లాటినం రాడ్ వల్ల ఉపయోగం ఏంటండి మీకు ఈ ప్లాటినం రాడ్ చుట్టూ ఎవరున్నారు సర్ఫేస్ ఉంది ఇదంతా ప్లాటినం సర్ఫేస్ ఇలా దీని మీదకి హైడ్రోజన్ గ్యాస్ ఎలా వచ్చింది అనుకోండి హైడ్రోజన్ గ్యాస్ దేనికి తగులుతుంది ఈ పైన ఉన్న సర్ఫేస్కి మాత్రమే కదా తగిలేటటువంటిది ఈ పైన ఉన్న సర్ఫేస్కి తగులుతూ అది వెంటనే H+గా మారుతుంది అని అన్నాం అంటే ఇప్పుడు ఈ ప్లాటినం రాడ్లో దీని లోపల ఉన్నటువంటి ప్లాటినం వల్ల మీకు ఏ ఉపయోగం లేదు ఓన్లీ బయట ఉన్నటువంటి సర్ఫేసే మనకు రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తుంది దెర్ ఈస్ నథింగ్ యూజ్ ఆఫ్ దిస్ ఇంటర్నల్ ప్లాటినంకి హైడ్రోజన్ తగలట్లా పైన ఏరియాకి తగులుతోంది ఇప్పుడు మీరు అందరూ ఇంజనీర్స్ కదా నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను మీరు దీన్ని లోపల ఉన్న ప్లాటినం కూడా ఉపయోగపడేలాగా చెయ్యండి అని అన్నాను అనుకోండి ఎలా చేస్తారు ఒక ఆయన ఏం చేస్తారంటే దీన్ని సన్నటి ట్యూబ్స్ లాగా కట్ చేసేసాను సార్ ఆ బంచ్ ఆఫ్ ట్యూబ్స్ని పెట్టండి ఈ ప్లేస్లో అప్పుడు ప్రతి ట్యూబ్కి మీకు చుట్టూ సర్ఫేస్ వస్తుంది మన ఎలక్ట్రిసిటీకి చేస్తాం కదండి ఎలక్ట్రిసిటీని యూజ్ చేసేటప్పుడు నెంబర్ ఆఫ్ వైర్స్ని తీసుకొచ్చి ఒక ఇన్సులేషన్ టేప్లో పెడతాం అంటే మనం ఇలా కట్ చేసి చూసినట్లయితే ఎలక్ట్రికల్ వైర్ని దాని లోపల అన్ని కూడా లీడ్స్ ఉంటాయి మీకు లీడ్స్ ఎందుకు ఉండాలి ఒకటే వైర్ ఉండొచ్చుగా అంటే సార్ దానికి సర్ఫేస్ ఎక్కువ రావాలని చెప్పేసి నేను సన్నగా దాన్ని వైరల్ రూపంలో తీసుకున్నానండి ఎందుకంటే చార్జ్ రెసైడ్స్ ఆన్ సర్ఫేస్ కాబట్టి అలా అండి అని మాట్లాడతాం కదా ఇక్కడ కూడా అదే విధంగా మనకి ఏమవుతుందంటే సర్ఫేస్ కావాలని సన్నని ట్యూబ్స్ లాగా చేయొచ్చు అని ఒక ఆయన ఆలోచన చేశారు అనుకోండి మీ ఇంజనీర్స్లోంచి నేనేం ఆలోచన చేస్తాను అంటే ఎందుకండి గొడవ మొక్కలు చేసేయండి దీన్ని చిన్న చిన్న పౌడర్ పార్టికల్స్ కింద స్మాల్ పౌడర్ పార్టికల్స్ కింద ఇలా చేసేయండి సార్ ప్రతి పార్టికల్కి ఇప్పుడు సర్ఫేస్ ఏరియా వచ్చింది మరి ఈ పౌడర్ మనం నిలబెట్టలేంగా ఇలా మన స్టెమ్ లాగా నిలబెట్టలేం కాబట్టి ఈ పౌడర్ని నిలబెట్టడం కోసం అని చెప్పేసి ఏం చేస్తున్నానంటే గ్రాఫైట్ పౌడర్ అంటే గ్రాఫైట్ క్లాత్ని టెఫ్లాన్ బాండెడ్తో కలిపేసి ఇలా పెట్టండి అంటే గరుకుగా ఉన్నటువంటి ఒక లూజ్ ప్యాక్గా ఉన్నటువంటి ఒక చాక్ పీస్ లాంటి దాన్ని నువ్వు తయారు చెయ్యి అంటే సపోజ్ నేను దాన్ని అలాగా తయారు చేశాను అంటే మళ్ళీ ఒక ప్లాటినం రాడ్ లాగానే తయారు చేశాను కానీ ఈ ప్లాటినం రాడ్ ఎలా ఉంటుంది అన్ని కన్నాలుగా ఉంటుంది లూజ్ ప్యాకింగ్లో ఉంటుంది దాని చుట్టూ కూడా కార్బన్ పౌడర్స్ ఉంటాయి దాని లోపల అక్కడ ప్లాటినం పార్టికల్స్ ప్రెజెంట్ అయి ఉంటాయి ప్రతి పార్టికల్కి దాని చుట్టూ సర్ఫేస్ ఏరియా వచ్చేసి రెడీగా ఉంటుంది అంటే ఇప్పుడు ఈ చాక్ పీసులు ఇలా మనం తీసుకున్నటువంటి ప్లాటినం రాడ్ ఉందనుకోండి నా ఉద్దేశం ఇది ప్యూర్ ప్లాటినం రాడ్ అనుకో అని నేను అలా ఊస్తే ఈ లోపల నుంచి గాలి అవతలకి వెళ్ళదు కానీ ఇప్పుడు నేను చెప్పిన విధానంలో కనుక మీరు నిర్మాణం చేస్తే అంటే ప్లాటినం పౌడర్ని తీసుకుని కాస్త బొగ్గు పౌడర్లో కలిపేసి బొగ్గు పౌడర్ అంటే గ్రాఫైట్ క్లాత్ దానిలో కలిపేసి అది నిలబెట్టడానికి కొంచెం టెఫ్లాన్ తీసుకున్నట్లయితే అంతా ఒక లూజ్ ప్యాకింగ్ లాగా మనకి తయారవుతుంది అంటే దీని లోపలికి ఎలా కనుక హైడ్రోజన్ గ్యాస్ లోపల ప్రవేశించిందంటే ఇంటీరియర్గా కూడా వెళ్ళి ఆ ప్రతి ప్లాటినం పార్టికల్ని టచ్ చేసేలాగా తయారవుతుంది అర్థమైందండి సో అప్పుడు ఏమైంది మనం తీసుకున్నటువంటి దాని యొక్క సర్ఫేస్ ఏరియా చాలా పెరిగింది లోపల ఉన్న దాన్ని కూడా వాడుకోగలుగుతున్నాం అంతేకాకుండా ఒకవేళ మనం తీసుకున్నటువంటి హైడ్రోజన్ కనుక తీసుకున్నాం అనుకోండి అంటే ఇందులో కూడా హైడ్రోజన్ తీసుకుంటారు హైడ్రోజన్ కనుక దీని మీదకి మనం తీసుకున్నాం అనుకోండి ఆ హైడ్రోజన్లో కనుక కార్బన్ మోనాక్సైడ్ కానీ కార్బన్ డైఆక్సైడ్ కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే ఈ పైన నువ్వు పెట్టినటువంటి కార్బన్ క్లాత్ ఉంది కదా ఆ కార్బన్ క్లాత్ దాన్ని పీల్ చేసుకుంటుంది అంటే అబ్జర్వ్ చేసేసుకుంటుంది లోపల ఉన్న ప్లాటినం పౌడర్స్కి వాటికి తగలనివ్వదు తగిలినా కూడా చాలా తక్కువగా తగులుతూ ఉంటుంది సో అందుకోసమని చక్కగా ఇలా ఈ రెండు ఎలక్ట్రోడ్స్ని అలా లూజ్గా పోరస్ ప్యాకింగ్ ఉండేలాగా కార్బన్ పౌడర్ తోటి కలిపినటువంటి ప్లాటినంని టెఫ్లాన్ బాండింగ్ చేసి దీన్ని రెడీ చేశారు అర్థమైందండి ఇప్పుడు ఇటు అటు ఏం చేస్తారండి అంటే ఇటు అటు మనం ఫస్ట్లో ఏదైతే హైడ్రోజన్ గ్యాస్ని పంపించాం వాటి నుంచి ఆక్సిజన్ గ్యాస్ని పంపించాం అదే చేస్తారు వేరే ఏం చేసేది ఏం లేదు దీంట్లో సో దీని లోపలికి ఇలా హైడ్రోజన్ గ్యాస్ని దీని మీదకి పంపిస్తాం ఇటువైపు పక్క కనుక చూసినట్లయితే
ఆక్సిజన్ గ్యాస్ని లోపలికి పంపిస్తాం. దీన్ని ఇలా ఒక లోడ్కి మనం కనెక్షన్ చేసేస్తాం. రియాక్షన్స్ ఏం జరుగుతాయి సార్ అంటే, రియాక్షన్స్ పాతగా మనం చెప్పుకున్నటువంటి రియాక్షన్సే వేసుకోవాలి. ఏం రియాక్షన్ చెప్పుకున్నామండి? హైడ్రోజన్ గ్యాస్ ఎప్పుడైతే ఇలా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్లాటినంకి తగిలిందో దాని లోపల వెంటనే ఇటువంటి రియాక్షన్ జరుగుతుంది. అంటే ఎట్ యానోడ్ చెప్పుకున్నాం కదా, ప్రీవియస్ వీడియో లెక్చర్లో చెప్పుకున్నాం. ఎట్ యానోడ్ అని అనగానే H2 గివ్స్ ప్లాటినం 2 H+లు 2 ఎలక్ట్రాన్లు బయటకు వస్తాయి. ఆ 2 ఎలక్ట్రాన్లు దీని నుంచి అవతల పక్కకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ఓకేనండి. ఇక్కడ జరిగేటువంటి అడ్వాంటేజ్ ఏంటో చూడు, ఇలా వచ్చి దీని లోపలికి ఎక్కడొక H+ అయాను, ఎక్కడొక H+ అయాను, 2 H+ అయాన్లు ఎప్పుడైతే ఇలా లోపలికి వచ్చాయో ఈ ఫాస్ఫారిక్ యాసిడ్ నిండా ఎవరున్నారు? H+ అయాన్సే ఉన్నాయి. వెంటనే ఏం చేస్తుందంటే ఇక్కడ నుంచి 2 H+ అయాన్లు ఇటు పక్క పంపించేస్తుంది. అంటే ఈ H+ అయాన్సే ఇక్కడ దాకా ట్రావెల్ చేసి ఆ పక్కకు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఆ మ్యాట్రిక్స్లో అలా రాగానే అటు 2 H+ అయాన్లు వెళ్ళిపోతాయి. మనం లిథియం అయాన్ బ్యాటరీలో మాట్లాడుకున్నాం చూసారండి, అలా మనకు వెంటనే అయిపోతాయి. సో అంటే ఇక్కడ నుంచి 2 ఎలక్ట్రాన్లు ఇలా వచ్చి ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ వచ్చి ఉన్నాయి. 2 H+ అయాన్లు దీనిలో రాగానే ఇటు నుంచి 2 H+ అయాన్లు ఈ ఎలక్ట్రోడ్లోకి వచ్చేసాయి. అటువైపు పక్కన నుంచి ఎవరు వస్తున్నారంటే ఆక్సిజన్ వస్తుంది. సో అప్పుడు ఆటోమేటిక్గా ఏమైందండి, 2 H+ అయాన్లు, 2 ఎలక్ట్రాన్లు, 2 ఎలక్ట్రాన్లకి ఎన్ని ఆక్సిజన్లు కావాలి? ఒక ఆక్సిజన్కి 2 ఎలక్ట్రాన్లు కావాలి ఎప్పుడు కూడా. సో 2 ఎలక్ట్రాన్లు వేసినప్పుడు అక్కడ ఎన్ని ఓలు వేయాలి అంటే 1 ఓనే వేయాలి. 1 ఓ మనం వేయలేం కాబట్టి దీన్ని ½ O2 అని కనుక వేసుకున్నట్లయితే చక్కగా H2O వస్తుంది. అంటే దీనిలో కూడా బయటికి ఇలా వాటర్ అనేది వస్తూ ఉంటుంది. అయితే ఈ సెల్ని మనం ఆపరేషన్ చేయాలి అంటే దీని యొక్క టెంపరేచరు 200 డిగ్రీల సెంటీగ్రేడ్గా ఉండాలి. ఈ టెంపరేచర్ దగ్గర మాత్రమే ఈ సెల్ మనకు పనిచేస్తుంది. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి H+ అయాన్లన్నీ యాక్టివ్గా అటు ఇటు ట్రాన్స్పోర్ట్ అవ్వాలి, ఫాస్ట్గా మొబిలైజ్ అవ్వాలి, ఇలాంటివన్నీ చెయ్యాలి అని అన్నా, ఇక్కడ వచ్చే కార్బన్ మోనాక్సైడ్ని అక్కడ ఉన్న వెంటనే ట్రాప్ చేసేసేయాలని అన్నా, లేదా కెటలైటిక్ పాయిజన్స్ జరగకుండా ఆపాలన్నా ఇటువంటి టెంపరేచర్ దగ్గర మాత్రమే ఇది పనిచేస్తుంది. కరెక్ట్గా రియల్ ఫీల్డ్లో కనుక వెళ్ళినట్లయితే 150 నుంచి 210 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్యలో ఈ సెల్ని ఆపరేట్ చేస్తూ ఉంటారు. అంటే ఎక్కడైతే మనకి హీట్ కావాల్సి వస్తుంటుందో ఆ హీటింగ్గా ఉన్నటువంటి ప్లేసెస్లో కూడా దీన్ని హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. ఆ టెంపరేచర్ వరకు కూడా ఇది ఏమీ కాదు. అర్థమైందండి? అర్థం కాలేదా? సో ఇలా మనం ఫాస్ఫారిక్ యాసిడ్ ఫ్యూయల్ సెల్ని యూస్ చేస్తాము. ఎవరన్నా నోట్స్ రాయండి దీని గురించి అంటే మీరు రాయొచ్చు. ఇన్ దిస్ ఫాస్ఫారిక్ యాసిడ్ ఫ్యూయల్ సెల్, phosphoric acid in silicon carbide matrix is taken as electrolyte. It contains 2 electrodes. Those 2 electrodes are Teflon bonded powdered nickel. In graphite cloth supported electrodes are taken. At anode hydrogen gas is taken. At cathode oxygen gas is taken. The following reactions will take place. చాలు, మీకు 5 మార్కులు వచ్చేస్తాయి. అర్థమైందండి నేను చెప్పింది? ఇప్పుడు నేను మాట్లాడే విషయాలు కొంచెం అడ్వాన్స్డ్ లెర్నర్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. అడ్వాన్స్డ్ లెర్నర్స్ గురించి మనం మాట్లాడటం అనేటటువంటిది జనరల్గా డిస్కస్ చేయాలండి. ఎందుకని అంటే ఏదో ఒక 5 మార్కులకి కెమిస్ట్రీ చెప్పేసుకుని ఇది ఇలా జరుగుతుందని వెళ్ళిపోవటానికి కాదు మీకు పెట్టింది. మీకు ఇచ్చినటువంటి కోర్స్కి కొన్ని అవుట్కమ్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు సపోజ్ ఎలక్ట్రోకెమికల్ సెల్స్ అనే దాని గురించి మీరు నేర్చుకున్నారు. ఈ కోర్స్ యొక్క అవుట్కమ్ ఏంటి అని మిమ్మల్ని ఎవరిని అడిగారు అనుకోండి, ఏముంది సార్ దాంట్లో 5 మార్కుల క్వశ్చన్లు 10 మార్కుల క్వశ్చన్లు ఉంటాయని చెప్తారేంటి? అది కాదు. ఇంజనీర్గా నువ్వేం నేర్చుకున్నావు, నువ్వు నేను చెప్పిన దాని నుంచి ఏం గ్రాస్ప్ చేసావు అనే దాని గురించి ఇప్పుడు నేను డిస్కస్ చేస్తాను. ఇప్పుడు నేను ఏదైతే డిస్కస్ చేస్తున్నానో దాన్ని తీసుకెళ్ళి నువ్వు ఎగ్జామినేషన్లో రాయాల్సిన అవసరం లేదు. ఒకవేళ రాస్తే దిద్దేటటువంటి లెక్చరర్ గారు చాలా ఇంప్రెసివ్గా ఫీల్ అవుతారు. ఇస్ అట్లా రైట్? ఒక్కసారి ఈ సెల్ని నా దృష్టికోణంలో చూడండి, నేను ఎలా చూస్తున్నానో అలా చూడండి. ఓకేనా? ఇక్కడ మనకు మొట్టమొదటిగా మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే హై టెంపరేచర్ మనం స్పెసిఫై చేస్తాం. అంటే 200 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉండాలి టెంపరేచర్ అనే దాని గురించి మనం మాట్లాడాము. టెంపరేచర్ మరి పెంచావు, ఈ లోపలికి హైడ్రోజన్ పంపిస్తున్నావు, మరి అలాంటప్పుడు ప్రాబ్లమ్స్ రావా? ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, హైడ్రోజన్ అండి ఇలా మనం చిన్నగా ఫైర్ ఇస్తే టక్ మనది
ఇన్ఫ్లేమబుల్, వెంటనే మండిపోతుందని మనం ప్రీవియస్ క్లాస్లో కూడా మాట్లాడాం. మరి అలాంటి ప్రాబ్లమ్స్ రావా? ఇది మనకు రావాలి. క్లాస్ వినే వాళ్ళందరికీ, శ్రద్ధగా వినే వాళ్ళందరికీ డౌట్ వస్తుంది, ఎలా అండి అనేది. అమ్మ నేను మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. వాటర్ గ్యాస్ని ఎలా ప్రొడ్యూస్ చేస్తామని మాట్లాడుకున్నాం మనం. వాటర్ గ్యాస్ని ఎలా ప్రొడ్యూస్ చేస్తామండి? ఇలా బొగ్గుని తీసుకుని, ఇదంతా బొగ్గు అనుకోండి, ఈ బొగ్గుని మనం ఏం చేసాం, ఈ కుంపట్లో బొగ్గేసి మనం మండించాం, దీన్ని హీట్ చేసాం. బొగ్గు అంతా బాగా ఎర్రగా కాలిపోయింది. ఎర్రగా కాలిపోయినప్పుడు ఏం చేసావు, దానిపైన కొంచెం నీళ్ళ చుక్కలు వేసావు, వాటర్ వేసావు. వెంటనే ఏమైందండి, కార్బన్ అనేటటువంటి దానికి వాటర్ కలిసినప్పుడు కార్బన్ మోనాక్సైడ్ ప్లస్ H2 వస్తుందని అనుకున్నాం. ఇక్కడ ప్రొడ్యూస్ అయిన H2 అనేటటువంటిది ఎక్కడ ఉంది ప్రస్తుతం? ఎర్రగా కాలినటువంటి కార్బన్ దగ్గర ఉంది, ఈ హైడ్రోజన్ అనేది కదా. మరి అప్పుడు అయినా మండిపోవాలిగా హైడ్రోజన్. మండదు, మండగలదు, కానీ మండించేది లేదు దాని దగ్గర. అంటే హైడ్రోజన్ మండాలనుకోండి ఆక్సిజన్ కావాలి. ఇక్కడ ఆక్సిజన్ లేదు, సరైన సప్లై లేదు. సరైన సప్లై ఆక్సిజన్ ఉంటే కార్బన్ మోనాక్సైడ్ ఎందుకు వస్తుందండి? కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది డైరెక్ట్గా ఇంకో ఆక్సిజన్ తీసుకుని. సో ఇక్కడ ఈ ప్లేస్లో ఆక్సిజన్ సపోర్ట్ లేదు కాబట్టి హాట్ కండిషన్లో కూడా హైడ్రోజన్ గ్యాస్ నిలబడుతుంది. ఎప్పటి వరకు? నువ్వు దానికి ఆక్సిజన్ సప్లై చేయని వరకు. రెండు కెమికల్స్ అండి, నాకు ఎంత ఆశ్చర్యం అంటే ఈ కెమిస్ట్రీలో చాలా ఆశ్చర్యపడతాను ఆ రెండు కెమికల్స్ని చూసి. అది ఇట్స్ గాడ్స్ క్రియేషన్ అంతే నా ప్రకారం అయితే. అంటే చూడండి, హైడ్రోజన్ అనేటటువంటిది మండే స్వభావం కలది. ఆక్సిజన్ దేన్నన్నా మండించేది. హైడ్రోజన్ వెంటనే మంట అంటుకునేది. ఆక్సిజన్ అనేది ఏదైనా మంట అంటుకుంటుంది అంటే వెంటనే దాన్ని మండించేసేటటువంటిది. ఈ రెండింటిని కనుక రియాక్షన్ చేస్తే H2O అనే వాటర్ వస్తుంది, అది మంటల్ని ఆర్పుతుంది. అంత ఆశ్చర్యం అండి. ఒకటి మండేది, రెండు మండించేది, రెండింటిని కలిపితే వచ్చేది మంటల్ని ఆర్పేది. దట్ ఈస్ కెమిస్ట్రీ. సో కాబట్టి మీకు ఏమన్నా ఐడియా కనుక అలా ఉన్నట్లయితే, హైడ్రోజన్ గ్యాస్ 200 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఉంది అనే ఐడియా కనుక ఉన్నట్లయితే ప్లీజ్ రూల్ అవుట్ ఇట్, దాన్ని తీసేయండి. ఎందుకంటే ఉండగలదు, ఎందుకంటే ఇక్కడ లేదు ఆక్సిజన్, ఇక్కడ కేవలం హైడ్రోజన్ మాత్రమే ఉంది. ఓకేనండి. అందులో ఇక్కడ మనకి సప్లై చేసే హైడ్రోజన్ కోసం కూడా ఏం చేస్తారంటే కార్బన్ మోనాక్సైడ్ తోటి పెద్ద ప్రాబ్లమ్స్ లేవు కాబట్టి మనం కొంచెం ఇలాగా న్యాచురల్ గ్యాసెస్ నుంచి వాటి నుంచి వచ్చేదాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఇచ్చినటువంటి కార్బన్ క్లాత్ కార్బన్ మోనాక్సైడ్ని అబ్జార్బ్ చేసుకోగలదు. ఈ సెల్ని ఆపరేట్ చేసేటప్పుడు హైడ్రోజన్ గ్యాస్లో గనక మీకు, నా ఉద్దేశం నేను చెప్పేది ఏంటంటే, కార్బన్ మోనాక్సైడ్ కనుక 1.5% కనుక ఉన్నట్లయితే అయినా కూడా ఆ గ్యాస్ని దీంట్లో పంపించేయచ్చు. ఈ కార్బన్ మోనాక్సైడ్ని ఎవరు పీల్ చేసుకుంటారు అంటే ఇక్కడ తీసుకున్నటువంటి గ్రాఫైట్ క్లాత్ పీల్ చేసుకుంటుంది. అంతకంటే పర్సంటేజ్ పెరిగితే కనుక ప్లాటినం మీదకి వెళ్ళిపోతుంది కార్బన్ మోనాక్సైడ్. ఒకవేళ ఇక్కడ నువ్వు పంపించేటటువంటి హైడ్రోజన్లో కనుక కార్బన్ డైఆక్సైడ్ ఉంటే దాని పెద్ద ఏం పట్టించుకోదండి. కార్బన్ డైఆక్సైడ్ అంతా కూడా ఆ గ్రాఫైట్ నుంచి వెళ్ళిపోయినా కార్బన్ డైఆక్సైడ్ వెళ్ళి ప్లాటినం తగిలినా మనకు పెద్ద ప్రాబ్లం ఏమీ రాదు. కాబట్టి కొంచెం ఇంప్యూర్గా ఉన్నటువంటి హైడ్రోజన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్లో మనం మాట్లాడినటువంటి హైడ్రోజన్ ఆక్సిజన్ ఫ్యూయల్ సెల్లో కావాల్సిన హైడ్రోజన్ ప్యూరెస్ట్ ఫామ్లో ఉండాలి అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవు. ఓకేనండి. అది దీనికి ఉన్నటువంటి ఒక మెయిన్ అడ్వాంటేజ్. మళ్ళీ నా దృష్టికోణంలో చూడు, దీన్ని 200 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఆపరేట్ అవుతుందంటే ఇక్కడ బయటకు వచ్చే నీళ్లు నువ్వు ఇలా గ్లాసు పెట్టుకుని గ్లాసులో నీళ్ళు వస్తాయని నేను చెప్పలే అప్పుడు కదా. ఎందుకు చెప్పలేదంటే ఈ నీళ్లు లిక్విడ్ స్టేట్లో ఉండవు కదండి. ఈ నీళ్ళు లిక్విడ్ స్టేట్లో ఉండవు. 200 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ అండి. ఎలా ఉంటాయి? స్టీమ్ లాగా ఉంటాయి. ఇలా ప్రొడ్యూస్ అయ్యేటటువంటి స్టీమ్ని మనం బయటకు తీసుకొచ్చి ఎయిర్ అండ్ వాటర్ హీటింగ్కి యూజ్ చేసుకుని పవర్ జనరేట్ చేయొచ్చు. ఓకేనండి. ఎయిర్ అండ్ వాటర్ హీటింగ్ అనేది చాలా డివైసెస్లో అవసరం అవుతుంది. అలా అవసరమైనప్పుడు ఆ ప్లేసుల్లో దీన్ని మనం తీసుకెళ్ళి యూజ్ చేసుకోవచ్చు. ఒరిజినల్గా ఈ సెల్ యొక్క ఎఫిషియన్సీ ఎంత అంటే కేవలం 35% ఈ సెల్ యొక్క ఎఫిషియన్సీ. కానీ ఇక్కడ బయటకు వచ్చేటటువంటి స్టీమ్ని మళ్ళా మనం పవర్ జనరేట్ చేసుకోవడానికి యూజ్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి దీని యొక్క ఎఫిషియన్సీని మనం డబుల్ ద ఎఫిషియన్సీ అని మాట్లాడచ్చు. అంటే 70% ఎఫిషియెంట్ అని చెప్పేసి మాట్లాడచ్చు. ఇస్ దట్ క్లియర్? సో ఇలా ఉన్నటువంటి ఈ సెల్స్ని ఎక్కడ యూజ్ చేస్తున్నారండి? అసలు యూజ్ చేస్తున్నారా ప్రస్తుతం అని అంటే యూజ్ చేస్తున్నారు. కొన్ని స్టేషనరీ స్టేషన్స్ లాగా పవర్ స్టేషన్స్ పెట్టేసి
ఆ పవర్ స్టేషన్స్ నుంచి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తారండి. ఈ సెల్ని సుమారుగా 100 కిలోవాట్ ఎనర్జీని మనం బయటకు తీయొచ్చు ఈ సెల్స్ని, పెద్ద పెద్ద సెల్స్ని తయారు చేసి. అంత ఎందుకండి, మీరు ఏసీ బస్సులు ఎక్కుతారు కదా, ఇప్పుడు ఇదంతా వేసవకాలం, మనం ఎక్కడికైనా ట్రావెల్ చేయాలనుకోండి ఏసీ బస్సులు అన్నీ ప్రిఫర్ చేస్తాం. ఆ బస్సుల్లో ఏసీ జనరేట్ అవుతుంది చూసారండి, ఆ ఏసీ బస్సులు అన్నిట్లోనూ కూడా ఈ ఫాస్ఫారిక్ యాసిడ్ ఫ్యూయల్ సెల్ని కంపల్సరీ యూజ్ చేస్తారు. 99% అన్ని బస్సుల్లోనూ ఈ ఫ్యూయల్ సెల్ని యూజ్ చేస్తారు. ఎందుకని యూజ్ చేస్తారంటే ఎయిర్ కండిషన్ బస్సులో మనకి ఎయిర్ కండిషన్ పనిచేయాలనుకోండి, అంటే అది క్లోజర్ కదా, బస్సు అనేది క్లోజర్, లేదా ట్రైన్ అనేటటువంటిది క్లోజర్గా ఉంటుంది. ఆ బస్సు క్లోజర్గా ఉన్న దాంట్లో కనుక నువ్వు ఎయిర్ కండిషన్ వాడాలనుకోండి, ఆ ఎయిర్ కండిషన్కి వేడి గాలి కూడా కావాలి, దాని మెకానిజంలో హీట్ ఎయిర్ కావాలన్నమాట. దాన్ని అందుకని ఏమంటారంటే, అందులో వాడే ఏసీలను ఏమంటారంటే హీట్ వెంటిలేషన్ ఏసీస్ అంటారు. తెలిసే ఉంటుంది మీ అందరికీ, హెచ్విఏసీ అన్న పేరుతో పిలుస్తారండి దాన్ని. హెచ్విఏసీలు కావాలి మీ బస్సుల్లో వాటిలో వాడటానికి. అక్కడ హీట్ అనగానే వేడి గాలి కావాలి, దానికి లోపల ఉన్నటువంటి లిక్విడ్ని, రిఫ్రిజిరెంట్ని ఒకేసారి ఇలా ఎక్స్పాండ్ అయ్యేలా చేయడానికి, ఇవాపరేట్ అయ్యేలా చేయడానికి, జనరల్ ఇవాపరేషన్ రానప్పుడు హాట్ ఎయిర్ తోటి మొత్తం బస్సు అంతా ఈవెన్గా వచ్చేలాగా ముందు దాని లోపల పంపిస్తారు. అఫ్కోర్స్ లోపల కూలింగే వస్తుంది ఏసీలో. ఆ హాట్ ఎయిర్ అనేది దాని మెకానిజంలో కావాలి. హాట్ ఎయిర్ కావాలన్నప్పుడు ఇలాంటి దానిలో చక్కగా మనకి 200 డిగ్రీ సెంటిగ్రేడ్ ఆపరేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి దీని నుంచి వచ్చేటువంటి వాటర్ని, స్టీము, ఎయిర్, ఇదంతా కూడా ఈ స్టీమ్ని యూజ్ చేసి ఒక చిన్న బాక్స్ తీసుకుని దానిలో ఎయిర్ని హీట్ చేసి ఆ ఎయిర్ని వాడుకుంటూ ఉంటారు. కాబట్టి మనం రెగ్యులర్ లైఫ్లో ఈ ఫాస్ఫారిక్ యాసిడ్ ఫ్యూయల్ సెల్ని యూజ్ చేస్తున్నాము. దీన్ని ఎక్కువగా మనం ఎక్కడి నుంచి కొంటూ ఉంటామంటే అమెరికన్ కంపెనీస్ ఉన్నాయండి మనకి. ఆ అమెరికన్ కంపెనీస్ వచ్చి ఎక్కడ రాయినండి, ఇది ఇక్కడ రాస్తానండి. దూసాన్ కంపెనీ అని ఒకటి ఉందండి. దోసాన్ అమెరికన్ పవర్ ఇంక్ అని ఏదో ఉంది ఒక కంపెనీ, అది ఒకటి ఇస్తుంది. అలాగే ఫ్యూజీ ఎలక్ట్రిక్ అని ఒకటి ఉంది. వాటి నుంచి కానీ దీన్ని మనం యూజ్ చేస్తున్నాము. ఫ్యూజీ స్పెల్లింగ్ FUJOS జ్ఞాపకం లేదు. ఫ్యూజీ ఎలక్ట్రిక్స్ అని వాటి నుంచి మనం ఎక్కువగా పర్చేస్ చేస్తున్నాము. సరే మన ఇండియాలో ఏం చేస్తున్నాము, అసలు అద్భుతం అండి. ఇండియన్ సైంటిస్టులు అంత గ్రేట్ పీపుల్ అసలు ఎక్కడ ఉండరేమో అని నేను అనుకుంటాను. ఎందుకని అంటే ఈ ఫ్యూయల్ సెల్లో నీకు కంపల్సరీ కావాల్సింది ఎవరు, ఆక్సిజన్ కావాలి, అంటే ఎయిర్ కావాలి. దానికి ఎయిర్ ఉంటేనే పని చేస్తుంది. మన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా అండి, దీన్ని తీసుకెళ్ళి ఒక DRDO అని ఉంటుంది మనకి, ఇండియన్ గవర్నమెంట్ది, మీ అందరూ తెలుసు అనుకుంటున్నాను నేను. డిఆర్డిఓలో ఉండేటటువంటి రీసెర్చర్స్ అందరూ, సైంటిస్టులు అందరూ కలిపి ఈ ఫాస్ఫారిక్ యాసిడ్ ఫ్యూయల్ సెల్ని తీసుకెళ్ళి అసలు ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ తయారు చేశారు. అంటే ఎయిర్తో సంబంధం లేకుండా ఇది పనిచేసేలాగా వాళ్ళు దాన్ని డెవలప్ చేశారు. అది ట్రేడ్ సీక్రెట్. ట్రేడ్ సీక్రెట్ అంటే మన ఇండియన్ ఆర్మీ సీక్రెట్. అది అలా దాన్ని తయారు చేశారు. తయారు చేసిన దానివల్ల ఏంటంటే ఎయిర్ ఎక్కడైనా ఉంటుంది కదా, ఎయిర్ లేకుండా వాళ్ళు ఎందుకు ఆలోచించారు అంటే, ఇప్పుడు మనం భూమి తిరుగుతున్నాం బాగానే ఉంది, నువ్వు ఒక సబ్మెరైన్ యూజ్ చేస్తావు, సబ్మెరైన్ యూజ్ చేస్తే ఇలాగా సముద్రం లోపలికి వెళ్ళిపోతావు. మరి అక్కడ నువ్వు పీల్చుకోవడానికి ఆక్సిజన్ ఉండి చావదు, మరి ఎక్కడి నుంచి తీసుకొస్తావు అదండి. అక్కడ మరి వాళ్ళకి ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ అంతా పనిచేయాలిగా. ఆ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ అంతా పనిచేయడం కోసం చేసి ఎయిర్ ఇండిపెండెంట్ మోడల్ అని చేసి ఒక మోడల్ని తయారు చేసి దానికి ఒక పేరు పెట్టారండి. మీకు కల్వరీ అంటారు కదా, కల్వరీ సబ్మెరైన్స్. మనకి కల్వరీ క్లాస్ సబ్మెరైన్స్ ఉన్నాయండి మన ఇండియాకి, స్పెషల్ ఇవి మనకి. ఈ కల్వరీ క్లాస్ సబ్మెరైన్స్ లోపల ఈ ఫాస్ఫారిక్ యాసిడ్ ఫ్యూయల్ సెల్స్ని యూజ్ చేస్తున్నారు. సరే, ఎంత అద్భుతంగా ఉందో సబ్జెక్ట్. చాలా జాగ్రత్తగా వినాలి పిల్లలు. మీరు విన్న దానివల్ల మీకు నా ఉద్దేశం ఏంటంటే, క్లాస్ చెప్పేటప్పుడు మీలో ఒక ఫైర్ రావాలి. అంటే మనం చెయ్యొచ్చు ఏదన్నా ఒక ప్రాజెక్టు, మనం కూడా ఇండియన్ గవర్నమెంట్కి ఏదైనా చేయొచ్చు అనేది మన మనసులో రాగలగాలి. ఐ వాంట్ ఇంకల్కేట్ దట్ ఐడియా ఇన్ యువర్ మైండ్. మీరు ఏదో ఊరికనే జాయిన్ అయ్యి ఇంజనీరింగ్ చదువు అలా అనుకోవద్దు ఎవరు. మనం అందరం ఇంజనీర్స్, మనం ఏదైనా చేయొచ్చు, మనం ఎన్నో ఇన్వెన్షన్స్ చేయొచ్చు. ఇస్ దట్ క్లియర్? అలా మీరు సబ్జెక్ట్ని నేర్చుకోండి. 5 మార్కుల క్వశ్చన్ నేర్చుకుంటారంటే నో ప్రాబ్లం, ఇందాక నేను చెప్పిన వరకు రాసుకుంటే సరిపోతుంది. ఇస్ దట్ క్లియర్? దీని తర్వాత ఉన్నటువంటి ఫ్యూయల్ సెల్, లాస్ట్ అండ్ ఫైనల్ ఫ్యూయల్ సెల్, దాన్ని ఒకసారి చూద్దాం ఇప్పుడు. ఓకేనా? ఇప్పుడు మనం లాస్ట్ ఫ్యూయల్ సెల్
అంటే మన సిలబస్లో ఉన్నటువంటి ఫ్యూయల్ సెల్ చివరిది ఏంటి అనే దాన్ని మాట్లాడుకున్నాం. దీంతో ఎలక్ట్రోకెమికల్ సెల్స్ అనే పార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ మనకు కరోజన్ స్టార్ట్ అవుతుంది. ఒకసారి చూద్దామండి. ఇప్పుడు మాట్లాడేటువంటి ఫ్యూయల్ సెల్ని ఏమంటారంటే మోల్టెన్ కార్బోనేట్ ఫ్యూయల్ సెల్. మోల్టెన్ కార్బోనేట్ ఫ్యూయల్ సెల్ అని చెప్పేసి మనం మాట్లాడతాం. ఈ మోల్టెన్ కార్బోనేట్ ఫ్యూయల్ సెల్ని మనం ఎందుకని డిజైన్ చేసాము అని అంటే, మనం ప్లాటినంని ఇప్పుడు దాకా మాట్లాడుకున్న వాటిల్లో యూస్ చేస్తూ వచ్చాం, ఎలక్ట్రోడ్ కింద యూస్ చేసుకుంటూ వచ్చాం. అంటే ప్లాటినం ఖరీదు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ ప్లాటినం కాస్ట్ని మనం తగ్గించాలనే ఉద్దేశంతో మనం ఈ ఫ్యూయల్ సెల్ని ఇన్వెన్షన్ చేసాం. ఈ ఫ్యూయల్ సెల్లో ఎవరు ఉంటారు ఎలక్ట్రోలైట్ కింద అంటే దీన్ని బట్టి చెప్పచ్చండి, కార్బోనేట్స్ ఉంటాయి. సో ఇందులో Li2CO3 లిథియం కార్బోనేటు ప్లస్ K2CO3 పొటాషియం కార్బోనేట్ యొక్క మిక్స్చర్ ఉంటుంది. దేనిలో ఉంటుందంటే ఒక సిరమిక్ మెటీరియల్లో మిక్స్ చేసేసి ఉంచుతారు. ఎందుకంటే సిరమిక్ మెటీరియల్ మనం యూస్ చేసేటప్పుడు దానికి హై టెంపరేచర్స్ని తట్టుకునేటటువంటి గుణం ఉంటుంది. ఈ సిరమిక్ మెటీరియల్ కూడా ఒక కంపోజిషన్ తోటి మనకి తయారు చేస్తారు. ఆ కంపోజిషన్ ఏమంటారు అంటే బీటా అల్యూమినా సాలిడ్ ఎలక్ట్రోలైట్ అంటారు. కనిపిస్తున్నాయా మరి మీకు అక్షరాలు? బీటా అల్యూమినా సాలిడ్ ఎలక్ట్రోలైట్, BASE అంటారండి. బేస్ అనే పేరుతోటి పిలుస్తుంటారు దీన్ని. సో సిరమిక్ మెటీరియల్ ఏం యూజ్ చేస్తున్నాం అంటే ప్రస్తుతం మనం బీటా అల్యూమినా సాలిడ్ ఎలక్ట్రోలైట్ అని యూజ్ చేస్తున్నాం. సింపుల్గా దీన్ని అబ్రివేటెడ్గా రాయాలి అంటే కొంచెం చాలట్లేదు కదా, స్పేస్ పెంచుతాను, ఎలక్ట్రోలైట్ యొక్క స్పేస్. దీన్ని బేస్ అని అంటారు. నువ్వు బేస్ అని రాసినా పర్వాలేదు. ఇటువంటి ఎలక్ట్రోలైట్ని మనం తీసుకుంటాము. ఈ సెల్ అనేది సుమారుగా 600 నుంచి 650 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్యలో ఆపరేట్ చేస్తారు. చాలా హై టెంపరేచర్ దగ్గర దీన్ని ఆపరేట్ చేస్తూ ఉంటారు. ఆ హై టెంపరేచర్ని మనం తట్టుకోవాలి అంటే ఇదిగో ఇలా మనం ఏదైనా ఒక సిరమిక్ మెటీరియల్ని తీసుకోవాలి. సిరమిక్ అంటే మీ అందరూ తెలుసు, మీ ఇంట్లో కప్పు సాసరి ఇవన్నీ ఉంటాయి కానీ ఇవన్నీ సిరమిక్ మెటీరియల్స్. అలాగే ఉంటుంది ఇది కూడా ఇంచుమించుగా. సో ఇలా మనం తీసుకుంటాం. దీని లోపల ఏ అయాన్లు ఉంటాయి అని అంటే CO3 అయాన్లు ఉంటాయి. ఎందుకంటే నువ్వు Li2CO3 అండ్ K2CO3 తీసుకున్నావు కాబట్టి. ఓకేనండి. సో ఇటువైపు పక్కన ఇచ్చేటటువంటి ఎలక్ట్రోడ్ ఖచ్చితంగా మనం ప్లాటినం అయితే వాడాం. ఎందుకంటే ప్లాటినం వద్దనుకున్నాం కాబట్టి మనం దీన్ని తయారు చేస్తాం. సో ఇలా మనం ఎలక్ట్రోలైట్స్ని కనుక తీసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రోలైట్ ఎలా ఉంటుంది అంటే దీనిలో తీసుకునే ఎలక్ట్రోలైట్ ఇదిగోండి ఇలా పోరస్ నికెల్ ట్రీటెడ్ విత్ ఆక్సైడ్స్ తీసుకుంటారు. ఈ పక్కన తీసుకునేటప్పుడు ఏం చేస్తారంటే సింటర్డ్ నికెల్ ఆక్సైడ్, సింటర్డ్ నికెల్ ఆక్సైడ్ని మనం తీసుకుంటాము. మిగతాదంతా నార్మల్లేనండి. ఈ రియాక్షన్లో ఏ చేంజెస్ ఉండో దీన్ని తీసుకువెళ్ళిపోయి ఇలా మనం లోడ్కి కనెక్ట్ చేస్తాం. ఈ లోడ్కి కనెక్ట్ చేసి ఒకవైపు నుంచి మనం హైడ్రోజన్ని పంపిస్తాం. ఇలా దీని లోపలికి హైడ్రోజన్ గ్యాస్ని లోపల పంపిస్తాం. ఇటువైపు పక్కన ఎప్పట్లాగానే ఆక్సిజన్ గ్యాస్ని పంపిస్తాం. రియాక్షన్స్ ఏంటి అంటే మనకు దీనిలో జరిగేటువంటి రియాక్షన్స్ కొంచెం డిఫరెంట్గా మనకి కనిపిస్తాయి. ఏంటి దీనిలో జరిగేటువంటి రియాక్షన్స్ అంటే ఎప్పుడైతే హైడ్రోజన్ ఇక్కడికి వచ్చిందో ఇక్కడ ఎవరున్నారండి? నికెల్ ఉంది, వేరేమీ లేదు. ప్లాటినం ఉంటే H+ అయాన్లుగా విడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ హైడ్రోజన్ గ్యాస్ ఏం చేస్తుందంటే ఈ ప్లేస్లోకి ప్రవేశిస్తుంది. అంటే నికెల్ని దాటుకుని అలా క్యాటలిస్ట్ మీదకి వెళ్ళి అలా CO3 తగులుతుంది. CO3 తగలంగానే జరిగేటువంటి రియాక్షన్స్ ఏమిటి చూడు, నేను రాస్తున్నాను. ఎట్ యానోడ్ ఏమేం చెప్పు, ఏ గ్యాస్ వచ్చారు? హైడ్రోజన్ గ్యాస్ వచ్చింది. ఎవరి దగ్గరకు వచ్చింది? CO3 దగ్గరకు వచ్చింది. హ్యాపీగా నువ్వు ఇలా పక్క తీసుకొచ్చే దీన్ని తీసుకొచ్చేస్తే H2కి ఒక O కలుపు. ఏమైంది ఇది? H2O+. ఇంకెవరు మిగిలారు? C O2 మిగిలింది కాబట్టి
CO2 ప్లస్ 2 ఎలక్ట్రాన్స్. చాలా సింపుల్, మనం చూసి రాసేయచ్చు రియాక్షన్. అంటే ఎప్పుడైతే ఈ హైడ్రోజన్ గ్యాస్ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కార్బోనేట్కి తగిలిందో వెంటనే ఏమవుతుందంటే దీనిలోంచి ఒక 2 ఎలక్ట్రాన్లు అవతల పక్కకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా 2 ఎలక్ట్రాన్లు అక్కడికి వెళ్ళిపోయినాయి. దీనిలో ఎడిషనల్గా ఎవరు బయటకు వచ్చారు అంటే, ఎలా ఇక్కడ నేను పేరు రాస్తా, ఇక్కడ రాస్తున్నానే, ఇలా వెళ్ళి తగిలినప్పుడు దీని నుంచి బయటకు ఎవరు వస్తున్నారంటే కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ బయటకు వచ్చింది. ఈ వచ్చినటువంటి కార్బన్ డైఆక్సైడ్ని అండి ఇలా తీసుకువెళ్ళి మళ్ళీ ఈ ఎలక్ట్రోడ్కి తగిలేలాగా చేస్తారు. అంటే ద కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్డ్ ఎట్ యానోడ్ ఈజ్ ట్రాన్స్ఫర్ టు క్యాథోడ్. క్యాథోడ్ దగ్గర ట్రాన్స్ఫర్ అయింది. ఇప్పుడు క్యాథోడ్ దగ్గరికి ఎవరు వచ్చారు ఈ క్యాథోడ్ దగ్గరికి అంటే CO2 వచ్చింది. ఎవరెవరు వచ్చారు ఒకసారి లెక్కేసుకోండి. ఇక్కడ నుంచి 2 ఎలక్ట్రాన్లు వచ్చినాయి. ఈ ప్లేస్లో CO2 వచ్చింది. నేను రాస్తున్నాను చూడు, CO2 ప్లస్ 2 ఎలక్ట్రాన్స్. దీనికి 2 ఎలక్ట్రాన్లకి ఎన్ని ఆక్సిజన్లు కావాలి? 1 ఆక్సిజన్ కావాలి. సో కాబట్టి హాఫ్ O2 ఏమైంది మొత్తం కలిస్తే సికి CO2కి ఇంకొక O కలిసింది, CO3 అయ్యింది. అంటే 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి 2- అయ్యింది. అంటే ఇలా ఇక్కడి నుంచి ఇలా వచ్చినప్పుడు ఒక CO3ని ఇది వాడేసుకుంది. వెంటనే ఈ ప్లేస్లోకి కార్బన్ డైఆక్సైడ్ తిరిగి వచ్చి ఇలా దీని లోపలికి ప్రవేశించి ఇక్కడ ఆ CO3 2- ఇస్తుంది. అంటే ఇలా CO3 2- వాడుకుంది. ఈ చివరికి వచ్చి ఇలాగా CO3 2- బయటకు ఇచ్చింది. ఇజ్ దట్ క్లియర్? సో ఈ రకంగా మనకి క్యాథోడ్ దగ్గర రియాక్షన్ జరుగుతుంది. అర్థమైనట్టేనా అండి? డౌట్స్ ఏం లేవు కదండి? సో ఇలా మనకి దీని లోపల ప్రొడ్యూస్ అయినటువంటి కార్బన్ డైఆక్సైడ్ని ఇంతకుముందు మనం మెథనాల్ ఆక్సిజన్ ఫ్యూయల్ సెల్ కానీ తీసుకున్నట్లయితే బయటకు వదిలేసి వచ్చింది గ్రీన్ హౌస్ గ్యాస్ని. ఇక్కడ వచ్చినటువంటి కార్బన్ డైఆక్సైడ్ని మళ్ళీ తిరిగి ఈ ప్లేస్లో మనం కన్జ్యూమ్ చేసేసుకోవచ్చు. సో ఇలా మోల్టెన్ కార్బోనేట్ ఫ్యూయల్ సెల్ని యూజ్ చేసుకుని మనం ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయొచ్చు. అర్థమైనట్టేనా? ఎనీ డౌట్స్? సార్ దీని ఎఫిషియన్సీ ఎంత ఉంటుందండి అంటే, దీని యొక్క ఎఫిషియన్సీని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే, ఇక్కడ ఇచ్చినటువంటి 600 నుంచి 650 డిగ్రీ సెంటీగ్రేడ్ అనే టెంపరేచర్ని మనం పర్ఫెక్ట్గా కనుక కోజనరేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కనుక యూజ్ చేసినట్లయితే, అంటే ఈ వేడి ఇలా వచ్చింది, ఇలా వచ్చినప్పుడు ఈ ప్లేస్లో కూడా నీకు ఎవరు వస్తున్నారండి? వాటర్ మాలిక్యూల్స్ బయటకు వస్తున్నాయి. ఈ వాటర్ మాలిక్యూల్స్ని తీసుకెళ్ళి స్టీమ్ తయారు చేసుకోవచ్చు. ఇందాక మాట్లాడుకున్నాం కదా. అలా మనం పవర్ జనరేషన్స్కి వాటికి కనుక యూజ్ చేసుకుంటూ ఉన్నట్లయితే కనుక దీని యొక్క ఎఫిషియన్సీని మనం 85% ఎఫిషియెంట్గా ఇది మనకి పనిచేస్తుంది అని చెప్పేసి పర్ఫెక్ట్గా చెప్పచ్చు. అర్థమైనట్టేనా? ఎనీ డౌట్స్? సార్ నోట్స్ ఎలా రాయాలి? నోట్స్ మీరు ఎప్పుడు రాసినట్టే ఫస్ట్ ఎలక్ట్రోలైట్ గురించి రాయండి. దిస్ ఎలక్ట్రోలైట్ కంటైన్స్ లిథియం కార్బోనేట్ అండ్ పొటాషియం కార్బోనేట్ విచ్ వర్ ప్లేస్డ్ ఇన్ ఏ సిరమిక్ మెటీరియల్ which is composed of beta alumina solid electrolyte. So anode is made with porous nickel treated with oxides and cathode is made with sintered nickel oxide. అని రెండింటి మధ్యలో రియాక్షన్ జరుగుతుందని చేసి ఈరోజు ఫాలోయింగ్ కెమికల్ రియాక్షన్స్ విల్ టేక్ ప్లేస్ అని నువ్వు రియాక్షన్స్ రాసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం అడ్వాన్స్డ్ లెర్నర్స్ ఏంటో ఒకసారి చూడండి. అడ్వాన్స్డ్ లెర్నర్స్ నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయండి. వాళ్ళు రియల్గా ఏదైనా ఫీల్డ్లోకి వెళ్ళి వర్క్ చేసేటప్పుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దీన్ని ఇంకా ఫర్దర్గా డెవలప్ చేశారు. అంటే మనకు బేసిక్గా ఇచ్చారు టెక్స్ట్ బుక్లో, దీన్ని ఇంకా ఫర్దర్గా డెవలప్ చేశారు. ఏంటి వాళ్ళు డెవలప్ చేసినటువంటిది అంటే, ఈ ప్లేస్లో మనం నికెల్ ట్రీటెడ్ విత్ ఆక్సైడ్స్ అని చెప్పేసి తీసుకుంటున్నాను చూసారండి కెటలిస్ట్ని. దానిలో ఇంకా చాలా మోడిఫికేషన్స్ వచ్చాయి. అందులో వచ్చినటువంటి మోడిఫికేషన్స్లో ఫైనల్గా వాళ్ళు కనిపెట్టినటువంటిది ఏంటో నేను చెప్తాను మీకు ఇప్పుడు. అది ఏమిటి అంటే LiFeO2 ప్లస్ అంటే ఒక ఎల్ఐని తయారు చేస్తారు. దీంతో పాటుగా Li2CO2 NiO ఎల్లాయ్ దీన్ని ప్రస్తుతం వాడుతున్నారండి. ఈ ఎల్లాయ్ని యూజ్ చేస్తున్నారు. ఇది చాలా ఎఫిషియెంట్గా మనకి పనిచేస్తుంది. ఎందుకని ఈ ఎల్లాయ్స్ అన్ని వాళ్ళు తయారు చేయాల్సి వస్తుంది అంటే, ఆ టెంపరేచర్ దగ్గర ఇది ఎక్కువసేపు విత్ స్టాండ్ అవ్వలేదు. అది స్లోగా డిటేరియరేట్ అయిపోతుంది. లైఫ్ టైం తక్కువ ఈ సెల్కి సంబంధించినటువంటిది. ఆ లైఫ్ టైంని వాటిని పెంచడానికి ఇలా చేశారు. అయితే ఇందులో వాడేటటువంటి నికెల్ ఏదైతే మనం మాట్లాడుతున్నామో, ఈ నికెల్ని దేన్ని తీసుకుంటున్నారంటే నానో స్కేల్లో ఉన్నటువంటి నికెల్ని తీసుకుంటారు. అలా తీసుకుని ప్రస్తుతం మనం దీన్ని యూజ్ చేస్తున్నాం.
ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, సార్ ఈ ఎలక్ట్రోడ్ దీనికి ఇలా అతుక్కుపోయింది కదా, మరి గ్యాసెస్ అన్ని ఎలా బయటకు వస్తాయి? ఇలాంటి డౌట్స్ కూడా వస్తుంటాయి స్టూడెంట్స్కి. అమ్మ నేను ఇందులో వేసినప్పుడు స్కీమాటిక్ రిప్రజెంటేషన్ వేస్తున్నాను. స్కీమాటిక్ రిప్రజెంటేషన్ అంటే ఇలా ఎలక్ట్రోడ్ ఉంటుంది, ఇలా ఉంటుందని వేస్తున్నాం. యాక్చువల్గా ఈ ఎలక్ట్రోడ్ మనం తీసుకున్నాం అనుకోండి, ఎలక్ట్రోడ్ ఇలా ఉన్నట్లయితే ఎలక్ట్రోడ్కి కొన్ని క్లాత్ మోడల్ చుట్టేసి ఉండి ఒక చోట హోల్ ఉండి ఒక చోట అతుక్కునేలాగా అలా మనకు తయారై ఉంటాయి. అంటే నా ఉద్దేశం ఇలా ఇలా నువ్వు ఎలక్ట్రాన్ తీసుకున్నావు అనుకో, ఇలా 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 దీనిపైన ఇలా ఉంటుంది ఆ చివరికి. అంటే ఈ చివరికి వచ్చేసరికి ఇది వెళ్ళి ఎలక్ట్రోడ్ అలా అతుక్కుంటుంది, ఒక చిన్న గ్యాప్ ఉంటుంది, మళ్ళీ అతుక్కుంటుంది గ్యాప్ ఉంటుంది. అలా దీని యొక్క నిర్మాణం ఉంటుంది అనమాట. అంటే ఇలా సాఫ్ట్గా తయారు చేయరు దీన్ని. ఇలా కొంచెం హైట్ ఉండేలాగా, కొంచెం హైట్ తగ్గి మళ్ళీ కొంచెం హైట్ ఉండేలాగా అలాంటి జిగ్జాగ్ మోషన్లు ఉండేలాగా తయారు చేస్తారు. ఆ గ్యాసెస్ అవన్నీ కూడా బయటికి పాస్ అని అయిపోవడానికి దానిలో అరేంజ్మెంట్ ఉంటుంది. మనం ఇప్పుడు అదంతా వేయలేం కాబట్టి నేను వేయలేదు. ఇజ్ అట్ క్లియర్? అదేవిధంగా ఈ ప్లేస్లో కనుక వచ్చినట్లయితే మనం ఎక్కువగా ఇక్కడ ఏం యూజ్ చేస్తూ ఉంటామంటే లిథియేటెడ్ నికెల్ ఆక్సైడ్ని యూజ్ చేస్తాం. అంటే డైరెక్ట్గా నికెల్ ఆక్సైడ్ అని రాస్తున్నాం, కానీ లిథియేటెడ్ నికెల్ ఆక్సైడ్ని వాటిని యూజ్ చేసుకుంటూ ఉంటాము. హై టెంపరేచర్స్ కావాల్సి వచ్చినటువంటి ప్లేసెస్లో కూడా, అంటే మనం ఏదైనా ఒక బ్యాటరీని యూజ్ చేయాలంటే ఒక ఫ్యాక్టరీలో ఎక్కడ యూజ్ చేస్తున్నాం అనుకోండి, ఆ ఫ్యాక్టరీలో యూజ్ చేసేటప్పుడు ఆ ఏరియాలో కనుక ఎక్కువ హీట్ జనరేట్ అవుతుంది అనుకోండి, మామూలు మనం తయారు చేసినటువంటి బ్యాటరీస్ నిలబడవు. అలాంటి ప్లేసెస్లో మనం తీసుకెళ్ళి దీన్ని యూజ్ చేయొచ్చు. ఇది ఎక్కువగా మనం ఎక్కడ వాడుతున్నారంటే ఇండియన్ ఆర్మీ వాళ్ళు వాడుతున్నారు, అంటే మిలిటరీ వాళ్ళు యూజ్ చేస్తారు. మిలిటరీ ఆపరేషన్స్లో అక్కడ ఎక్కడ కావాలంటే అక్కడ జనరేషన్ కావాలి అంటే వాళ్ళు ఏదో వెళ్ళి కొండల్లోనూ వాటిల్లోనూ పర్వతాల దగ్గర ఉండి ఆ ఫైరింగ్లు అవి చేస్తుంటే వాళ్ళకి లైట్ అది జనరేట్ అవ్వాల్సి వస్తూ ఉంటుంది. ఆ ప్లేసుల్లో దీన్ని యూజ్ చేస్తారు. అక్కడ టెంపరేచర్స్ని ఎలా ప్రొడ్యూస్ చేస్తారు అనేది అది వేరే కెమిస్ట్రీ, అదంతా ఇప్పుడు మనం అంత డీప్గా వెళ్ళొద్దు. వాళ్ళు ప్రొడ్యూస్ చేసుకుని ఎక్కువగా దీన్ని ఆ ఏరియాలో యూజ్ చేస్తూ ఉంటారు. దీనిలో చాలా రీసెర్చ్ చేసిన వాళ్ళు ఎవరంటే జర్మనీ వాళ్ళు రీసెర్చ్ చేసి MTU ఫ్యూయల్ సెల్ అని ఉదాహరణ తయారు చేశారు. అంటే దీని నుంచి ఇదే కార్బోనేట్ ఫ్యూయల్ సెల్ని యూజ్ చేసుకుని ఒకదాన్ని మనం తయారు చేశారు. వాళ్ళు తయారు చేసినటువంటి ఒక ఫ్యూయల్ సెల్ యొక్క వెయిట్ ఎంత ఉంటుందంటే 2 tons ఉంటుందండి. దీని యొక్క వెయిట్ అది 240 kilowattsని ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. ఇవి కమర్షియల్గా మనకి అమెజాన్లో వాటిలో అమ్ముతారనమాట వాళ్ళు. సో అలా మనం చాలా ఏరియాస్లో ఈ మోల్టెన్ కార్బోనేట్ ఫ్యూయల్ సెల్ని యూజ్ చేస్తున్నాము. అర్థమైనట్టేనా? ఇందులో లిథియం కార్బోనేట్ అనేటటువంటిది 62% తీసుకుంటారండి. ఇది పొటాషియం కార్బోనేట్ అనేటటువంటిది 38% తీసుకుంటారు. లిథియం కార్బోనేట్ తీసుకోవడానికి ఉన్నటువంటి కారణం ఏంటి అంటే అది బాగా ఫాస్ట్గా యాక్టివ్గా వర్క్ చేస్తూ ఉంటుంది అయాన్స్ని అటు ఇటు ట్రాన్స్పోర్ట్ చేయడానికి. మరి అలా అయాన్స్ని ట్రాన్స్పోర్ట్ చేసేటటువంటి ఈ లిథియం కార్బోనేట్ని డైరెక్ట్గా 100% తీసుకోవచ్చు కదా అంటే దానికి ఇటు నుంచి వచ్చేటటువంటి కార్బన్ డైఆక్సైడ్ అనే గ్యాస్ని ఇలా లోపలికి అబ్జర్వ్ చేసుకునేటటువంటి లేదా లోపలికి అలౌ చేసేటటువంటి నేచర్ తక్కువగా ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ నేచర్ కావాలి అనే ఉద్దేశంతో మనం పొటాషియం కార్బోనేట్ని యూజ్ చేసాం. అంటే ఇది ఒక 38%, అదొక 62% అనేది ఒక బెస్ట్ కాంబినేషన్. ఓకే, మనం నెక్స్ట్ క్లాస్లో కరోజన్ అనేటటువంటి టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఓకేనండి? ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్.